ఆమెకు అభిమాన సంఘాలు కూడా తయారవుతున్నాయి ఇప్పుడు. తయారైతాయి. ఎందుకు ఈ తెలంగాణ కాదు, ఏపీలో కూడా తయారైతుంది. ఏపీలో కూడా తయారైతుంది. రేపు పోతాం కదా, రేపు ఒక పని ఉంది, ఏపీకి పోయే పని ఉన్నది మనకు. అప్పుడు తెలుస్తుంది మనకు ఏముంది ఏపీలో. మేడం గారు ఇప్పుడు ఈమె మదర్ ఫౌండేషన్ చైర్మన్ కదా, ఈ సంస్థ నుంచి కుట్టు మిషన్లు ఇచ్చి ఎంతో మంది ఒంటరి మహిళలని ఆదుకున్న వ్యక్తి. ఎంతో మందిని, ఒక్కరిద్దరిని కాదు, కొన్ని వేల మంది ఇప్పటి నుంచి చేస్తున్న సేవ కాదు, ఎప్పటి నుంచో చేస్తున్న సేవ. కాబట్టి రేపు మనం పోయి అక్కడ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా కొన్ని విషయాలు మనం ఈ మేడం చెప్పొద్దు కానీ మనం అడిగి తెలుసుకుందాం. చూసినారులా సత్యం పోయేదాకా ఏం చెప్పుకోస్తుందో, 7 ఇతర నక్క కాడ 3 ఇతర నక్క తిరగలేనిపిందట. హే నేనేమంటలేను నిన్న అదే నాకు తిరగలేదా ఇక మరి. ఆమె ఒక సైన్యమురా బొజ్జా సంధ్యారెడ్డి, ఆమె ఒక సైన్యమురా బొజ్జా సంధ్యారెడ్డి, మగవాళ్ళ ధైర్యమురా బొజ్జా సంధ్యారెడ్డి, తల వంచదు ఎప్పుడురా మన గుండెల చప్పుడురా, తల వంచదు ఎప్పుడురా మన గుండెల చప్పుడురా, నీతి అనే పునాది వేసి నిర్మిస్తుంది సమాజాన్ని, సత్యం అనే విత్తును నాటి పండిస్తుంది సమన్యాయాన్ని. ఓ తాతో ఇది నర్సే తాత ఎందుకు పాడుతుంది ఏ కథ అంటే, ఇది నేను పాడుతున్న పాట కాదు, ఇవాళ జనాలు అనుకుంటున్న మాటల బట్టి పాట తయారు చేసిన. అయితే నువ్వు ఇంతసేపు ఈయనేమిటివి ఇంతల పాట ఎక్కడికి తయారు చేసుకొచ్చినావు? నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు ప్రేమ అభిమానం అనేది గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది, మీద వచ్చేది కాదు తాతో. సంధ్యమ్మ ఇవాళ ప్రతి గుండె లోతుల్లో ఇవాళ సంధ్యమ్మ సంధ్యమ్మ సంధ్యక్క 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 సైన్యం, సంధ్యక్క బలం, సంధ్యక్క అభిమాన సంఘం అని ఇలా ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇలా నాకు కూడా ఇంత రాసక్కని తల్లి ఇలా మన తాత న్యూస్ జీ న్యూస్కి వచ్చే. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు సమయం ఇచ్చి మన ముందరే 10 ఫోన్లు వచ్చాయి అంతేనా? అంతే. సరేగా మరి అస్సలు విషయానికి వద్దాం. నిన్నమ్మన్నది దాకా ట్రెండ్ అవుతుంది ఇష్యూ. సరే, ఇక ఏ ఇష్యూ ట్రెండ్ అవుతుందంటే సమాజంలో మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కడ ఈ సంస్కృతులు సంప్రదాయాలు నాశనం చేస్తున్నారు, కాపాడండి అన్న ఉద్దేశంతో ఒక మంచి మాట చెప్పుకుంటూ వస్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇది మాకు నచ్చట్లేదు, ఇట్లా మీకు చెప్పొద్దు. ఎక్కడిది ఇది? నువ్వు విదేశాలకు పోయినప్పుడు విదేశాలకు తగ్గట్టు ఉండు, భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశం తగ్గట్టు మన సంస్కృతిని కాపాడాలి. ఆ విషయం చెప్పినందుకు కొంతమందికి నోటీసులు కేసులు అని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ పోతున్నారు. ఏది పెట్టుకున్నా, ఏ కేసులు పెట్టుకున్నా, ఏం చేసినా అదరదు బెదరదు అని ఒక సాంగ్ ఉండే చూడు, అట్లాంటి పాటలు కూడా మన అక్కకు సూట్ అవుతాయి. కాకపోతే అయితే ఈ విషయం మీద అక్కతో ఒక 2 నిమిషాలు నువ్వు నీకు తెలిసిన ప్రకారము ఏం జరిగింది ఏంది అనేది 2 మాటలు అడుగు. అనసూయ ఒంటి మీద బట్టే బరువాయనని బుద్ధి మాట చెప్పే బొజ్జ సంధ్యక్క, అనసూయ ఒంటి మీద బట్టే బరువాయనని బుద్ధి మాట చెప్పే బొజ్జ సంధ్యక్క, అత్తు లేక సోయి లేక అన్నీ విప్పేసుకుంటే మీకేమీ నొప్పి అనే అనసూయ. ఎటుపోతుందో ఈ సమాజం, ఏమవుతుందో మానవ నిర్మాణం అని ఇట్లా ఆలోచన చేసి, వద్దే తల్లి ఆ పద్ధతి వద్దు, మార్చుకో. ఒక ఆడపిల్ల అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంది? కట్టు బొట్టు నిండుతనం. ప్రపంచ దేశాలే మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు అని చెప్పినందుకు మా మనవరాల్ని అంటది ఆమె, ఇగో నిండు తరంతో చీర మంచిగా కట్టుకుంది కానీ నోరేంటి గంట కంపు ఉంది అన్నప్పుడు నీకేమన్నా బాధ అనిపించిందా తల్లి? నోరు కంపు కాదు, ఆమె బాడీ అంతా కంపే, గలీజు. ఇప్పుడు మనము మన ఇంట్లో ఆయనకు చూపించాల్సిన భాగాలను, మన ఇంట్లో ఆయన దగ్గర పడ్డ ఏషాలను పబ్లిక్ వచ్చి తీసుకొచ్చి పెడితే ఫూ అంటారు. అంతకన్నా గబ్బా నా నోరు. ఇప్పుడు నా లంగా బొంద ఊసిపోతే నా ప్రాబ్లం కాదు, కానీ పక్కింటో నవ్విందని ప్రాబ్లం ఉంది అనసూయకి. అవునా? నేను అనేది నీకు అర్థమైందా లాజిక్ ఏంటంటే, నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, నా నోరు కంపు కానీ తన ఒళ్ళంతా కంపే. ఇప్పుడు సగం సగం గుడ్డలు వస్తే ఈ గుడ్డలతోని సగం సగం గుడ్డలు వేసుకొని ఊరలకు పోదాం, ఎవరెంబడి పడతారు?
వాళ్ళెంబడే పడతారు. మనుషులు పడతారా ఇంకెవరు పడతారు? చూస్తారు ఇక్కడ అట్లా కాదు, ఆ. ఊర్లలో కేశకాంతలు వస్తారు వెనక చూసిరా. కేశకాంతలు. కానీ పాపం వాళ్ళు చాలా చాలా గొప్పోళ్ళు. కొడతారు. ఎందుకంటే పొట్టకూటి కోసం మనని ఎంటర్టైన్ చేయనీకి, గానీ ఇదేమో బలిపెక్కిన మదం అంటారు. ఇది ఉమ్. ఇలాంటి మీ వీడియోలు ఉంటాయి కదా మేడం, ఇన్ని వీడియోలల్లా నేనేం చేసిన అంటే అసలు మేడంది కరెక్టా లేకుంటే వాళ్ళది కరెక్టా అని కామెంట్లు చదివినా. చాలా కామెంట్లు చదివినా. ఒక రోజు నైట్ కూర్చొని ఇంత వైరల్ అవుతుందని ఎన్ని కామెంట్లు చూసినా ఒక్క కామెంట్ కూడా నెగిటివ్గా లేదు. అరే ఇక అసలు మామూలుగా కాదు, ప్రతి ఒక్కరు అక్క సూపర్, అక్క సూపర్, అక్క సూపర్. పప్పది పడుతున్నా మీ మద్దతు ఎవరికి, బరిబత్తల రోజులే వస్తట్టున్నాయి చివరికి. నిజంగా తాత, నేను అనేది ఏంటంటే ట్రెండ్గా ట్రెడిషనల్గా బాగుండాలి. డీసెంట్ అనేది ఉండాలి, ముఖ్యం. అంటే ఆడపిల్ల ఆడపిల్ల తీరిగి ఉంటేనే ముద్దుగుంటది. మరి వాళ్ళకి స్వేచ్ఛ ఉందాట, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కాదు తాత, గుడ్డల లేని స్వేచ్ఛ నాకు అర్థం కాదు. సంజయ్ అన్న, గుడ్డల లేని స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఏంది? గుడ్డలలో స్వేచ్ఛ ఉంది అని సరే, జర్రా ఓ 10 మందిని తీసుకొచ్చి మనం అడుగుదాం, గుడ్డలలో స్వేచ్ఛ ఉందా? మొగాడితో పాటు ఆర్థికంగా ఎదగడంగా స్వేచ్ఛ అంటారా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం స్వేచ్ఛ అంటారా? మీకు నచ్చిన భర్తను మీరు ఎన్నుకోండి అనేది స్వేచ్ఛ అంటారా? మీకు నచ్చిన తిండి తినాలంటే స్వేచ్ఛ అంటారు, మీకు నచ్చింది చదువుకోండి అని స్వేచ్ఛ అంటారు, మీకు నచ్చిన వృత్తిని ఎంచుకోమంటే స్వేచ్ఛ అంటారు. కానీ ఈ గుడ్డ ముక్కలలో స్వేచ్ఛ ఉందంటే నేను ఒప్పుకోను. అంటే నా ఇంటెన్షన్, నేను జడ్జిమెంట్ ఇస్తలేను. నా అభిప్రాయం నాకు రాజ్యాంగం కల్పించింది. నా మీద అనడం ఎక్కడిది నీకు? ఆ రైట్ మీకు ఎక్కడిది? నన్ను పాయింట్ అవుట్ చేసే రైట్ మీకు లేదు. మీ రైట్ మీరు చెప్పినప్పుడు నా రైట్ నాకు ఉంటుంది. ఈ ఏళ్ళు నిన్ను చూపిస్తే 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్కి క్వశ్చన్. ఇది మనము ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతున్నాం, అడవులలో తిరుగుతలేము మనం. నేను ఇవాళ అందరిని అడుగుతున్నా, నా అన్నలు నా తమ్ముళ్ళు అందరు నన్ను అర్థం చేసుకురు, నా అక్క చెల్లెళ్ళు నా అమ్మలు తండ్రులు అందరు కూడా చాలా మంది అర్థం చేసుకొని ఎవరిని అడిగినా కూడా సరే మరి ఈ గుడ్డ ముక్కలతోని, ఈ సగం గుడ్డ ముక్కలతోని మనం ఇవన్నీ దిగి బయటికి రావడం కాదు, ఇవన్నీ తిరిగి ఇవన్నీ చేసి ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ లో పెడతామా? మరి ఏ మోగాయన నన్ను అడుగుదాం. మీ ఇంట్లో మీ భార్య గాని మీ పిల్లలు గాని మీరు ఇట్లా పబ్లిక్ లో పెడితే ఒప్పుకుంటారా? కొంతమంది శరీరానికి వచ్చిరుగా నాగబాబా నాగబాబు ఎందుకు శరీరానికి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అయ్యే డ్రెస్సులు వేసుకొని తిరుగుతారు కాబట్టి అందరికంటే ముందు శరీరానికి వచ్చింది ఆయనే వచ్చిండు. ఆ నిహారిక కూడా ఇప్పుడు పబ్బులలో అందరు ఆ రోజు పండగ రోజు అనుకుంటా, పండగ రోజు ఆ పబ్బులలో తిరుగుతుంది. ఈ ఆ కల్చర్తోనే మరి ఇప్పుడు చెప్పనా తాత, పెయి నిండా వస్త్రాలు చెయ్యి నిండా గాజులు మేలుగా ఆనాడు ఉంచేదయ్యా, బైరి గాజులు లేవు రైక చేతులు లేవు చెప్పరాని సోకులు వచ్చేనయ్యా. ఈ కాలం తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యారు. మరి బెట చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు? ఎలుకలు కొట్టినా కూడా వేసుకు తిరుగుతున్నారు. చూస్తలేవు, ఫ్యాషన్ అది, ఫ్యాషన్ అంట. నీకు ఇంకో విషయం తెలియదు తాత, ఇప్పుడు నచ్చిన డ్రెస్ వేరు, నప్పిన డ్రెస్ వేరు. నప్పిందంటే మన ఒంటికి మంచిగా నప్పాలి ఏదైతే అది. నువ్వు నచ్చిన డ్రెస్సులు వేసుకొని ఇట్లా ఇట్లా ఇలా 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 అంటుంటే మరి నీకే నప్పలేవి, నీకే కంఫర్ట్ లేదు. నువ్వు ఇలా చదువుకోవడం ఇలా చదువుకోవడం ఇలా చదువుకోవడం అవసరమా? అట్లా చదువుకుంటున్నా యువతకు కిక్కు వస్తుందట. యువతకు కిక్కు కాదు, యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. యువతకు కిక్కు వచ్చేది అది కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలని నేర్పించాలి. ఈ కిక్ అనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఎవరు వయసు వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు ఇది కూడా అంటారు మరి అక్క, ఏమంటారు అంటే మాది సినిమా ఫీల్డ్, మేము సినిమా ఫీల్డ్ ఇట్లా ఉంటేనే మమ్మల్ని జనాలు ఆదరిస్తారు. నేను ఒకటి తమ్మి, అందులో సినిమా గురించి మాట్లాడలే అంటే ఉండనియండి. సినిమాలలో ఈమె కన్నా ఇంకెక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ డిస్కషన్ వచ్చింది ఎక్కడ? సినిమా వరకు, సినిమా వరకు ఉండి సినిమా ఫీల్డ్ వరకు ఉండేసి అది అక్కడ వరకు క్లోజ్. కానీ ఆ సినిమానంతా తీసుకొచ్చి నిజ జీవితంలో పెడితే యువత ఖరాబ్ అవుతుండ్రు అనేది నేను మెసేజ్ చెప్తున్నా. ఆ సినిమా ఒకవేళ ఆ సినిమా బాగాలేదు అనుకోండి, కొంతమంది చూడరు, అవసరం ఉన్నోడు చూస్తాడు. నేను
ఎందుకంటే యువత ఖరాబ్ అవుతుంది ఇక్కడ 100% ప్రభావితం అవుతుంది. సెలబ్రిటీ అన్నప్పుడు మీకు వచ్చిన- సెలబ్రిటీ నాకు నేను మదర్ ఫౌండేషన్ 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. మా మదర్ ఫౌండేషన్ మహిళల దగ్గర మీరు పోయేసి మరి మీ సంధ్యమ్మకి ఇట్లా అంటుంది, ఆమెది కరెక్టా, మరి ఆ పలానా ఆమెది కరెక్టా అని అడుగురి. ఖచ్చితంగా పోతాం మరి. పోండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను గొప్ప చెప్పడం కాదు, నిజంగా ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంత ధైర్యం చేయలేదు, ఊర్లలోకి పోలేదు. మీరు పోయినరు అనుకోండి, మీకే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఒక రోజు జనాలకు కూడా చెప్పండి. నేను అనేది ఏంటంటే సంజయ్ అన్న, ఇక్కడ మనకు ఒక సెలబ్రిటీ అంటే జవాబుదారి. మంచి మెసేజ్ ఇస్తే ప్రజలు ఓన్ చేసుకుంటారు అని చెప్పిన. అయితే అక్కడ పెండ్లాం మొగడు పెండ్లాం ఉంటే దునియా ఉంటాయి. ఆ దునియానంతా తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఇష్టం వచ్చినట్టు అంటారు. ఎందుకంటే నరం లేని నాలుగు అంటది, అప్పుడు ఓపిక ఉండాలి. అనసూయ చేసుకున్న మొగంతో ఏదో స్విమ్మింగ్ పూల్ ఎన్నో బుడబోసి పెట్టుకొని ఇదకొచ్చింది. ఇదే అంటుందిగా, గిదే కావచ్చు. నువ్వు అటే చూస్తున్నావుగా. అవకాశాన్ని మళ్ళీ నా ముసలి బుద్ధిగా పిల్లగానే ఉన్నట్టు. ఇప్పుడు ఆమె బుడబోసి పెట్టుకొని ఈదకొచ్చింది. కాబట్టి మొగడు అయినా అయితే అనుకుంటా, అయ్యో మరి లోకం చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, రేపు హెచ్చమ్మ హెచ్చు తీరుగా పచ్చమ్మ పచ్చ తీరుగా నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు? ఆ ఫోటో ఇది బాగా సంధ్యమ్మకి ఎందుకని మొన్న శర్మ ఇప్పుడు ప్రజా జీవితంలో ఇప్పుడు ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఒంటరి మహిళలకు ఆసరగా నిలుస్తున్నది, వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నది, ఎట్లా బతకాలని ఒక ధైర్యం ఇస్తున్నది. కాబట్టి నువ్వు ఇట్లా తిరుక్కుంటూ పోతే ఇంకా జనాలు ఖరాబ్ అవుతారు. జనాలు ఖరాబ్ అయ్యే కదా ఇప్పుడు విడాకులైనడు, కొట్టుకునుడు, సంపుకునుడు, ఇప్పుడు ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ శర్మ అంటాడు తాడు బొంగరం లేనోడు ఆడు. ఇప్పుడు వానికి ఏమైనా సిగ్గు శర ఉంటే ఆడు వస్తాడా? ఇంతమంది మొగోళ్ళు, ఇంతమంది మొగోళ్ళలో ఆడొక్కడే వచ్చిండు, అన్ని ఛానళ్ళకి ఆడే తిరిగిండు. వాని గురించి మనకు తెలియదు. ఇంతకు ముందు ఏమో మొగోడు అంటే మరి అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడు అని అన్నాడు. ఆమె పేరు తీయడం నాకు ఇష్టం లేదు, కానీ అధ్యక్షుడు అన్నప్పుడు ఖండించాలి. ఇప్పుడు నువ్వు అధ్యక్షుని కాదన్నప్పుడు ఎట్లా అన్నాడంటే ఒక ఆడ కూతురు గురించి వాడు ఇష్టం వచ్చినట్టుగా కూతురు కూస్తే నేను తిట్టినా. మీరు అందరూ టీవీలలో వేసిరు కదా, నేను అందుకే తిట్టినా. వాడంటే నేను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా నా చెల్లెనో అక్కనో అంటుండు వాడని చెప్పేసి నేను తిట్టినా. దాన్ని ట్రోల్ చేసిరు. మరి నాకే మంచిగా అనిపిస్తలేదు, మీకు ఎట్లా మంచిగా అనిపించింది? ఫస్ట్ తీసుకుపోయి ఆమె మీద కదా కేసు పెట్టాలి. అవునా? ఇప్పుడు వాడు ఎక్కువ రచ్చ చేసిండు లాస్ట్. ఇప్పుడు ఇలా ఫోటోలు పెట్టి చూపించిండు, మేము చూస్తున్నాము, మాకు చూస్తున్నాము, ఫ్రీగా వస్తే మేము చూడమా, పబ్లిసిటీ కాదా అన్నప్పుడు దాని మీద కేసు పెట్టక మా మీద కేసు పెడితే ఎట్లా తమ్మి చెప్పండి? మీరే ఎప్పుడు తాత భయపడుతున్నా మరి ఇప్పుడు ఉండు. సంధ్యమ్మ భయపడుతుందా? కేసు పెట్టాక సంధ్యమ్మ భయపడుతుందా చెప్పు? రేపు నీకు కూడా వస్తాయి నోటీసులు. సంధ్యమ్మ భయపడుతుందా? నాకెందుకు వస్తాయి మరి? ఇప్పుడు అయ్యో మాట్లాడుతున్నా నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు. నీకు తెలుసా? నువ్వు భయపడుతున్నావు చెప్పు. నువ్వు భయపడుతున్నావు చెప్పు మరి. సంధ్యారెడ్డి ఏ ఛానల్ కి పోయినా ఆ ఛానల్ మీద మనం కేసు పెట్టాలి. అట్లా అయితే మీకు వచ్చిన కామెంట్లలో ఒక కామెంట్, అది పాజిటివ్ నెగిటివ్ అది లేదు. అయితే ఏమని పెట్టిరంటే మీకు, అక్క ఇప్పుడు ముఖం బాగలేని వాళ్ళు బడలిప్పుకొని తిరుగుతారు అక్క వాళ్ళకి అవకాశాల కోసము అని ఒక కామెంట్ వచ్చింది. అదే మరి అది పాజిటివా? ఏమంటే పేరు చదువుతామే మనం, ఇక కామెంట్స్ చదువుకుంటూ పోతాం కదా, కామెంట్లకు వచ్చి పెడతారు. నేను అనేది ఏంటంటే నిజంగా కూడా మన ఎంత ఉందాగున్న పిల్లలైనా కూడా నలుగుట్లో పడొద్దు అని కోరుకుంటాం, 4 కళ్ళలో పడొద్దు, నరదిష్టి అనుకుంటాం. ఈవిడ గారు అట్లా కాదు, పడొద్దు. ఇప్పుడు ఎవరికల్లా ఎట్లుంటాయో, అరే అది జర అట్లా కాదమ్మా, నువ్వు సినిమాలో నటించమ్మా, నువ్వు ఏమన్నా చేసుకో అమ్మా, ఆ చెత్తను తీసుకొచ్చేసి ఇన్స్టాలో పెట్టకమ్మా, ప్రైవేట్లో పోస్ట్ చేసుకోమ్మా అని చెప్తే నేను గిట్లనే పెడతా, నేను ఇదే చేస్తా, ఇళ్ళనే అదుకొని తింటా అంటే మరి అందుకని మేము కూడా గిట్లనే మాలాంటి వాళ్ళం అందరం వస్తాం.